కూర్చుందామని. మనం చదువుకున్న వాక్య భాగం యోబు గ్రంథం 29వ అధ్యాయం. అందరి యోబు గ్రంథం 29వ అధ్యాయం మొదటి నుంచి చదువుకున్నాం. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఎట్లా నేను పూర్వకాలముననున్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించును, ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారములకు పైగా ఉండెను, సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండను. నా పిల్లలు నా చుట్టూ నుండి నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడెను. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. నేను పెట్టిన అడుగల్లా ఎట్టబడిందండి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? అమ్మా, ఏవు మాట్లాడుతున్నాడు. ఏవు మాట్లాడినప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు? ఏవు ఈ మాటలు చెప్పినప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు? సమస్తాన్ని కోల్పోయాడు. ఆస్తి లేదు, సంపద లేదు, ఆరోగ్యం లేదు, మొత్తం కోల్పోయాడు. తన స్నేహితులు, ఫ్రెండ్స్, భార్యతో సహా ధ్యానంగా మాట్లాడుతున్నారు, చులకనగా చూస్తున్నారు. అట్లాంటి స్థితిలో అర్థమైందా యోబు మాట్లాడుతున్న మాటలు ఇవి? అర్థమైందా? బలహీనం ఉన్నప్పుడు, అర్థమైన అనారోగ్యంగా వచ్చినప్పుడు, అందరూ ద్వేషించినప్పుడు మనం ఏ విధంగా మాట్లాడతాం? ఒకసారి మన పూర్వస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటామా? ఎందుకు దేవుడు నాకు ఈ స్థితి ఇచ్చాడు, ఎందుకు నేను ఎట్లయ్యాను అని చులకనగా మనమే మాట్లాడుకుంటాం. కానీ యోబు ఆ విధంగా మాట్లాడలేదు. ప్రతి ఒక్కరికి గడ్డు సమస్య వస్తుంది. అదేనా? అన్ని రోజులు ఒకే రోజులు ఒకేలాగా ఉండవు. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అక్కడ అన్నీ వస్తాయి. అట్లాంటి సమయంలో మనం ఏ విధంగా దేవుని గురించి మాట్లాడుతున్నాం, ఏ విధంగా ప్రభు కోసం ధైర్యం నిలబడుతున్నాం? అర్థమైనా? ఏమంటాడు ఇతను? చూడు, యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు. పూర్వకాలం ఉన్నట్లు నేనున్న ఎడల